చాలా ఉంది అండ్ ఇక్కడికి వచ్చాక అందరినీ చూస్తూ అది లైక్ ఇంకా చాలా ఎక్కువ అయింది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సినిమా అయితే డెఫినెట్లీ అమేజింగ్ ఉంటుంది అండ్ ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని నాకు తెలుసు. మీ క్యారెక్టర్ ఏంటి? చూద్దాం, కలిసి చూద్దాం. నేను ఈ సినిమా షూట్ చేసి చాలా ఏళ్ళు అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్లో చేశాను. సో ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది మీకే కాదు నాకు కూడా చాలా పెద్ద సర్ప్రైజ్. సో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా అభిమాన నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, మా ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం యొక్క ప్రీ రిలీజ్ అంటే 24వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదలవుతున్న ఈ చిత్రం 23వ తారీఖు రాత్రే మేము ప్రీమియర్ షోస్ని ఇక్కడ వేయడం, అదేవిధంగా ఈరోజు మా నెల్లూరు ప్రీమియర్ షోస్కి ఈ సినిమా ఫేమ్ ఆర్టిస్ట్ అయినటువంటి పూజిత పొన్నాడ గారు కూడా ఇక్కడికి రావడం, మాతో తిలగించడం మా అభిమానులందరూ నిజంగా చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఒక ఈవెంట్కి ఇక్కడికి వచ్చి మాతో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఆన్ స్క్రీన్ పైన చూస్తే మా అభిమానులు కానీ జన సైనికులు కానీ ఒకంత పూనకాలు రావడం అనేది సర్వసాధారణం. కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ మారుస్తున్న వ్యక్తి మళ్ళా తెలుగు తెరపై కనిపించిన తర్వాత మేము ఈరోజు ఏ విధంగా మా సెలబ్రేషన్స్ ఉంటాయనేది వెండి తెరపైన చూడబోతున్నాం. అదేవిధంగా వెండి తెరపైన ఆయన నట విశ్వరూపం ఇప్పుడు దాకా స్టైల్గా చూసిన కళ్యాణ్ గారిని ఇప్పుడు ఒక యోధుడి గెటప్లో చూడబోతున్నాం. ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల్లో RRR మరియు బాహుబలి చిత్ర రికార్డులు కూడా ఏ విధంగా రూపుమాపుతాయనేది రేపటి నుంచి మనం లెక్కేసుకోవచ్చండి. అదేవిధంగా జూలై 24కి ఒక విశిష్టత ఉంది. ఇండస్ట్రీ రికార్డులన్నీ రిలీజ్ అయిన రోజు ఆ రోజు. ఎందుకంటే క్రితంలో పవన్ కళ్యాణ్ గారికి బ్రేక్ ఇచ్చిన తొలి ప్రేమ కానీ ఇదే రోజు రిలీజ్ అయింది. అదేవిధంగా చిరంజీవి గారి ఇంద్రా సినిమా కూడా ఇదే విధంగా రిలీజ్ 24వ తారీఖు రిలీజ్ అయింది. ఈరోజు 3వ చిత్రం హ్యాట్రిక్ జూలై 24 మెగా కుటుంబానికి ఎల్లవేళ్ళ కలిసి వచ్చే రోజు. ఈరోజు ఇంకా ఎంతో గొప్ప విజయం మేము చేకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. హరిహర వీరమల్లు చెప్తే వినాలి, ఈరోజు రాష్ట్రం వింటుంది.